రాజు విషయంలో ఇంక రేఖ అయితే సీఈఓ పోస్ట్‌ని అవ్వడానికి వీల్లేదు అన్నట్టుగా అనేటప్పటికి, ఇంక రాజు అలాగే అయితే ఇంకా ఇప్పుడు గాని రేఖ చేతుల్లోకి వెళ్ళిపోయింది అంటే కంపెనీలు మొత్తం నాశనం అయిపోతాయి అన్నట్టుగా ఇంక చేస్తుంది. ఇంకా నారాయణరావు అయితే ఇందుని తీసుకొనెళ్ళి జెట్ స్పీడ్‌లో అయితే వెళ్తాడు. ఇంక దయాకర్ గానైతే ఇంకా నాకు ఆల్రెడీ ఇందు గారు చెప్పారు రాజునే సీఈఓగా చేసేయాలి అన్నట్టుగా అనేటప్పటికి ఇంక బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా రాజు మీదే చెప్తారు. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా రేఖ అయితే ఇంకా రాజు సీఈఓగా అవ్వడానికి ఇంక ఏం చేయలేకపోతుంది. ఈ లోపల ఇంక ఇందు కూడా వచ్చేసరికి ఇంక రాజు సీఈఓగా అయిపోయాడు అని చెప్పని చాలా సంతోషపడుతుంది. ఇంక అయిపోయింది, నన్ను కిడ్నాప్ చేశారు ఆంటీ అని చెప్పనంటే, ఏంటి ఇందు ఇది ఒక కొత్త నాటకం ఆడుతున్నావా అంటే నువ్వు నీ మొగుడు కలిసి నాతో ఇలా గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకంటే. అయ్యో రేఖ ఆంటీ మీకు అర్థం కావట్లేదా, నేను మీ మనిషిని కానీ మీకు అది అర్థం కావట్లేదు ఎందుకని అని చెప్పానంటే, ఆ రాజు నన్ను ఇలా కిడ్నాప్ చేసి నన్ను బంధించి తన సీఈఓ అవుతాడని చెప్పి నాకు అసలు తెలీదు, నేను మీతో పాటే కదా బయలుదేరాను. ఇంకా రాజు సీఈఓ అయ్యాడని చెప్పని ఇంకా అపర్ణకైతే తెలుస్తుంది. ఇంకా అపర్ణ సంతోషం అయితే నా కొడుకు ప్లేస్లో నా మనవడిని, అలాగే నా కోడల ప్లేస్లో నా మనవరాలని ఇద్దరిని చూస్తూ ఉంటే ఈ జన్మకు మళ్ళీ నేను రాజు కావ్యాలతో బతుకున్నాను అన్న సంతోషంగా ఉందండి నాకు అని సుభాష్కి అంటుంది. ఇంకా సుభాష్ కూడా అయితే నా కొడుకే నాకు వచ్చేసాడు నాకు అండగా అన్నట్టుగా ధైర్యంగా ఉంది అపర్ణ అన్నట్టుగా సంతోషపడతారు. కానీ ఐశ్వర్య అయితే నేను అనుకున్నట్టు ఇందుని సీఈఓగా చేయలేదు కానీ ఇప్పుడు ఆ రాజుగారిని సీఈఓగా చేసింది. అయితే గీతే నేనన్నా అవ్వాలి లేదంటే ఇందు అన్న అవ్వాలి, ఆ రాజుగాడు ఏంటి సీఈఓ అవ్వడం, అయినా నాకు ఇది చాలా బాధేస్తుంది. అయినా ఈ రేఖ అంటే ఎలా ఒప్పుకుంది తనని సీఈఓగా చేస్తుంటుంటే అన్నట్టుగా ఇంకా రేఖనైతే అడుగుతుంది. మరి నా చేతుల్లో నుంచి ఆ ఇందు వచ్చుంటే ఆ ఇందుని సీఈఓగా చేస్తే నా ఆటలని సాగేటి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ రాజు అయ్యాడు, వాడుతో నాకు ఏ పనులు అవు, అసలు నన్ను ఇంట్లో కూడా ఉంచుతాడా లేదన్న కూడా డౌట్ ఉంది. ఇప్పుడు అప్పుల వాళ్ళకందరికీ నేను ఏమని సమాధానం చెప్పాలి అని చెప్పని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అలా చెప్తూ ఉంటే ఇంకా రాజు అయితే పిన్ని ఏంటి పిన్ని నిద్ర రావట్లేదా, అయినా కొత్తగా నేను సీఈఓ పోస్ట్ తీసుకున్నాను కదా, ఇంట్లో మంచి మంచి ఐటమ్స్ అన్నీ చేయండి, నేను నా ఫ్రెండ్స్కి